హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయ ఇగురు వండుకోబోతున్నాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం త్వరగా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. సో అందుకే నేను కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయినాయి కదా, ఆయిల్ వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. మరీ ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ వాటర్, ఎందుకంటే వంకాయలు ఎక్కువ ఫ్రై అయితే వాటర్ కూడా ఎక్కువైతే కర్రీ జావుగా అయిపోతుంది. అందుకే కర్రీకి సరిపడగా వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసారా, అప్పుడే వాటర్ ఇంకిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోతుంది. బట్ చూసారా, కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే వాటర్ ఎక్కువైంది. మా అమ్మగారు కొంచెం వాటర్ ఎక్కువ వేశారు ఫ్రెండ్స్.